వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. తిరుమల ఆస్థాన మండపంలో 3 రోజుల పాటు జరిగిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది. ఈ సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలతో చేసిన తీర్మానాలను చివరి రోజు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 1933వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల ఆవిర్భావం జరిగిందన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, నలాయిల దివ్య ప్రబంధ పారాయణ ప్రాజెక్టు, శ్రీనివాస కళ్యాణోత్సవ మరియు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల ద్వారా ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తీసుకువెళ్తున్నామని చెప్పారు. దశాబ్దాల క్రితమే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ సహ ద్వారా గో సంరక్షణకు టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని దశ దిశాల వ్యాపింపజేయడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి వైభవాన్ని చాటుతున్నట్లు వివరించారు. మిగతా జీర్ణోద్ధరణ కార్యక్రమాలు కూడా చేయాలా అన్నటువంటి తీర్మానం చేయటం జరిగింది. గో సంరక్షణ 6. హిందూ సమాజం గోవిందుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నదో తల్లి లాంటి గోవు పట్ల కూడా అంతే భక్తి కలిగి ఉన్నదని, హిందువులకు మాతృమూర్తితో సమానమైన ఆ తల్లిని నేటి సమాజంలో ఆధునిక దురలవాట్ల ప్రభావం వలన గోమాతలు క్షీణిస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించి గో సంరక్షణ అత్యంత ఆవశ్యకతగా మనం తెలుసుకొని గోవును సంరక్షించటం అంటే భగవంతుణ్ణి ప్రార్థించటం, పూజించటం, నివేదించటం అంత పరమ పూజ్యనీయమైనది కనుక గోవును సంరక్షించేటువంటి బాధ్యతను అందరము కూడా తీసుకోవాల్సినటువంటి అగత్యతను ఉద్దేశించి మరో తీర్మానం చేయటం జరిగింది. 7. ఈ వేద శాస్త్ర విద్యా వ్యాప్తి సంరక్షణ. హిందూ ధర్మానికి మూలం వేదములు, శాస్త్రములు, సంహితలు. ఏ యజ్ఞములు చేయాలన్నా, ఏ సత్కర్మలు ఆచరించాలన్నా వేదశాస్త్రాలు ఎంతో అవసరమైనవి కనుక వేద శాస్త్రాల పరిరక్షణ ఖచ్చితంగా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉన్నది అని, దానికోసమని ఇతోధికంగా కృషి చేయవలసినటువంటి కార్యాచరణ ఉండాలా అని ఒక తీర్మానం చేయటం జరిగింది. 8. సార్వజనీనంగా ధర్మ ఆచార సాంప్రదాయ ప్రచారం, పరిరక్షణ. హిందూ ధర్మాల పట్ల, సంస్కృతి పట్ల, ఆచార్య వ్యవహారాల పట్ల, సాంప్రదాయాల పట్ల అందరికీ ఆసక్తి, ఆదరణ, శ్రద్ధ తగ్గటానికి కారణం తగు ధర్మ ప్రచారం లేకపోవటమేనని, నశించిపోతున్నటువంటి, కునారిల్లిపోతున్న మానవీయ విలువలను పరిరక్షించటానికి మానవ బోధన చేయవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి ఈ తరంలో, నవీన తరంలో మానవీయ విలువలను పెంపొందించేటువంటి మన ధర్మ ఆచార సంస్కృతి సంబంధించినటువంటి వ్యవహారాలలో అన్ని విధాలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ ధర్మ ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది అని తీర్మానం చేయటం జరిగింది. 9. మాతృమూర్తుల ధర్మనిష్ట. ఏ సమాజంలో తల్లి తన పిల్లలను శ్రద్ధగా పెంచుతుందో ఆ సమాజం ధర్మనిలయం అవుతుందని, కనుక హిందూ సమాజంలో ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు బాల్యం నుంచి ధర్మబోధన చేయటానికి తగు విధంగా మాతృమూర్తులకు ధర్మనిష్టను కలుగజేసే
శిక్షణ కార్యక్రమాలు అవసరమని సదస్సు మరో తీర్మానం చేసింది. 10 యువతలో ధర్మ ప్రీతి, ధర్మ ఆసక్తి. నేటి సమాజంలో హిందూ యువతీ యువకులలో చాలామంది తమ చుట్టూ ఉన్న పాశ్చాత్య పోకడల ప్రభావం వలన, ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వికారాల వలన, ధన కనకాది ప్రలోభాల వలన స్వధర్మాన్ని విడిచిపెట్టి మతాంతీకరణలకు లోనవుతున్నారు అన్న సంగతిని కూడా గుర్తించి ఈ పరిస్థితిని చక్కదిద్దటానికై ఎన్నో విధాలైనటువంటి శిక్షణా శిబిరాలను నిర్వహించటం, తద్వారా వాళ్ళల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల కంటే హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనదని, పురాతనమైనదని, సకల మానవ జంతు ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగానే మన ధర్మాలు వేదాలు ప్రబోధిస్తున్నాయని, అది తెలుసుకోవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి దానికి ప్రత్యేక శిక్షణా శిబిరాలు బోధించవలసినటువంటి అవసరాన్ని ఈ సదస్సు తీర్మానించింది. జీవ వైవిధ్య పరిరక్షణ. సహజంగా ఎన్నో అరుదైన వృక్ష జంతు జాతులకు ఆశ్రయమైన తిరుమలలో ఉన్న సప్తగిరులు ప్రయత్నపూర్వకంగా ఈ తిరుమల వనాలను, తిరుమలలోని వేలాది తీర్థాలను జాగ్రత్తగా పరిరక్షించి తిరుమల తిరుపతి మరియు వీటి పరిసర ప్రాంతాలను ఒక ప్రత్యేకమైన జీవ వైవిధ్య క్షేత్రంగా పరిరక్షించాలి అని కూడా తీర్మానం చేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తీర్థాలు దాదాపు 108 తీర్థాలకు పైగా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా వచ్చేటువంటి భక్తులకు పరిచయము చేయవలసినటువంటి బాధ్యతను కూడా గుర్తించి దాని మీద కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడానికి ఈ తీర్మానం చేయటం జరిగింది. వివిధ సేవలు, సత్సంగం, భజన మండళ్లు, ఇతర బృంద వ్యవస్థలను కూడా బలోపేతం చేయాలన్నటువంటి తీర్మానం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సోదే మఠం విశ్వవల్లభ స్వామీజీ, సిరూరు మఠం వేదవర్ధన తీర్థ స్వామీజీ, శ్రీరంగం మఠాధిపతి, పౌండ్రీకపురం ఆండవన్ విజయదుర్గం పీఠం మఠాధిపతి వెదురుపాక స్వామీజీ, కాశీ మఠం పీఠాధిపతి సదాశివరంగ శర్మ, తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి, పాండుచేరి మినిస్టర్ లక్ష్మీనారాయణ, యాక్టర్ కరాటే కళ్యాణి, హీరోయిన్ నందిత శ్వేత వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా భాష
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.